హలో ఆల్, వెల్కమ్ టు బడ్డీ లెట్స్ టాక్. ఈరోజు ఏంటంటే తెలంగాణలో ఒక విషయం చాలా దుమారం రేపుతా ఉంది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకురాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతా ఉన్నాయి దేశమంతా. కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో కొంత తలబండిన రాజకీయవేత్తలు చెప్తా ఉంటారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. అంటే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అంటే ఎవరు వచ్చి చంపరు మిమ్మల్ని, ఏ పార్టీని భూస్థాపితం చేయరు. అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ రాజకీయాల్లో వాళ్ళు ఆత్మహత్యలే చేసుకుంటారు, కానీ హత్యలు ఏమి ఉండవు అని చెప్పేసి తలబండిన రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు. దాన్ని చూస్తూ ఉంటేనే నాకు అర్థమవుతోంది, ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఒక రాజకీయ నాయకురాలు ఇప్పుడు తన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వరంగల్ డిస్టిక్కి సంబంధించిన కొండా సురేఖ అని ఒక పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు, తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్గా. ఆమె వచ్చేసి తనను ఎవరో కార్నర్ చేశారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేటీఆర్ తనను కార్నర్ చేశారని చెప్పేసి తన మీద విమర్శ చేయడంలో తను యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ కానీ తను యూజ్ చేసినటువంటి మెంబర్స్ కానీ చాలా ఫేమస్ సెలబ్రిటీస్. తను చెప్తా ఉంది, ఎన్ కన్వెన్షన్ని నాగార్జున అనేటువంటి వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ని దాదాపు 2014 నుంచి 2024 వరకు కాపాడుకుంటూ వచ్చారు. ఎలా కాపాడుకుంటూ వచ్చారు అన్న విషయంలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ గారు. నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో నేను దాదాపు ఒక 15 ఏళ్ల నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్నాను. ఇంతటి దారుణమైన స్టేట్మెంటు ఏ రాజకీయ నాయకుడు కూడా చేసి ఉన్నాడు. అంటే ఒక సెలబ్రిటీకి, ఒక ఫేమస్ సెలబ్రిటీకి, ఇండియా వైడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫేమస్ సెలబ్రిటీకి సంబంధించిన సమంత అనే ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఉంటుంది, తమిళనాడుకు సంబంధించిన ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫేమస్ యాక్టర్ చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తర్వాత తను విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. ఈ కాంటెస్ట్లో కొండా సురేఖ వచ్చేసి చాలా వల్గర్గా, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో తనని క్రిటిసైజ్ చేసినట్టు కనపడతా ఉంది. కేటీఆర్ని కార్నర్ చేయడంలో నాగార్జున ఫ్యామిలీని, సమంత ఫ్యామిలీని రోడ్డున పడేసినట్టు కనపడతా ఉంది. ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తే కనీసము తెలంగాణ రాజకీయాల్లో నా తెలిసినంత వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆత్మహత్య చేసుకుందని కనపడతా ఉంది నాకు. ఎందుకంటే మీరు చూడండి, దాదాపు నేషన్ వైడ్ మొత్తం ఎక్స్పర్ట్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, ఫేమస్ పర్సనాలిటీస్ కానీ ప్రతి ఒక్కరూ ఈ ఇష్యూ మీద క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఆడ పొలిటీషియన్ వచ్చేసి ఇంకొక ఆమె సెలబ్రిటీకి సంబంధించిన ఆమె మీద ఇంత దారుణంగా అటాక్ చేస్తే అసలు సభ్య సమాజము తలదించుకునే విధంగా ఉన్నది తన స్టేట్మెంట్ చూస్తూ ఉంటే కనుక. నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో రోజు రోజుకి విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. అదే కాకోకుండా రాజకీయాల్లో ఇంత పర్సనల్గా అటాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది కూడా మీకు రాజకీయాల్లో మీకు పర్సనల్గా 1-to-1 ఉంటే కనుక రాజకీయాల్లో ఉండే వాళ్ళ మీద మీరు కామెంట్ చేసుకున్నా కానీ మీరు చావండి. ఎలాంటి సమాజానికి కానీ వేరే సమాజానికి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. రాజకీయాలకు సంబంధం లేని ఒక సినీ యాక్ట్రెస్ని తీసుకొచ్చి తను ఏ రోజు కూడా పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సమంత ఋతుప్రభు అనే ఒక లేడీ సినిమా యాక్ట్రెస్ తను ఏ రోజు కూడా పొలిటికల్గా యాక్టివ్గా లేదు, పొలిటికల్గా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, పొలిటికల్గా ట్విట్టర్ని యూజ్ చేయడం కానీ ఏ రోజు కూడా చేయలేదు. అట్లాంటి ఆమెను తీసుకొచ్చి మీరు ఇంత దారుణంగా తనని తిడితే తను సింపుల్గా మీరు నన్ను వాడద్దు, నన్ను పొరపాటును కూడా రాజకీయాలకు లాగద్దు, నాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు, నేను చైతన్యతో విడిపోవడానికి కారణము మా ఇద్దరి మధ్య మేము ఇద్దరికి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతే మేము ఇద్దరం విడిపోయినాము, మాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తను ఎంత సింపుల్గా, ఎంత హుందాగా తను ఇష్యూను క్లోజ్ చేసిందంటే
ఒక ఆమె కామెంట్ చేసింది కాబట్టి తను చాలా సింపుల్గా క్లోజ్ చేసినట్టు కనపడతా ఉన్నది. కొండా సురేఖ గారు ఏ మాత్రం కూడా ఇది మీకు మంచిది కాదు. మీరు ఇలాగే కనుక కంటిన్యూ చేయదలుచుకుంటే రాజకీయాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడే కష్టమవుతుంది. ఇప్పటికే దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదృశ్యమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. మీరు తీసుకున్న డెసిజన్స్ కానీ మీరు ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి ఆల్రెడీ పబ్లిక్ నుంచి రివోల్ట్ వస్తూ ఉన్నది. ఈ ఇష్యూస్ మీద మీరు ఫైట్ చేయండి, కానీ ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేసి ఒక పర్సనాలిటీకి సంబంధించి, ఒక సెలబ్రిటీకి సంబంధించి మీరు ఎవరినో కారణం చేయాలనుకునేటప్పుడు యూజ్ చేసుకునే లాంగ్వేజ్ ప్రాపర్గా ఉండాలన్నది నా అభిప్రాయము. మీరు చూడండి, నెక్స్ట్ ఇంకా రాబోయే ఎలక్షన్స్లో కానీ మీకు చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇష్యూ వచ్చేసి చాలా వైరల్ అవుతుంది. ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ చాలా అందరు సెలబ్రిటీస్, ఎక్స్పర్ట్స్ కానీ, లేదంటే అంత జనరల్ పబ్లిక్ కానీ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ పార్టీ హెడ్ రాహుల్ గాంధీని రియాక్ట్ అవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది చాలా లెవెల్కి రీచ్ అయినట్టుంది. మీరు ఇమ్మీడియట్గానే మీరు ఇష్యూని క్లోజ్ చేయడం కూడా ఒక మంచి పరిణామంగానే మేము చూస్తూ ఉన్నాము. ఫ్యూచర్లో కానీ ఇట్లాంటి ఇష్యూస్ని డీల్ చేసేటప్పుడు కొద్దిగా ప్రాపర్గా డీల్ చేస్తారని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద దాదాపు కోట్ల మంది జనాలు చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు, ఆశలతో ఉన్నారు. ఎందుకంటే రాబోయే జనరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మీరు ఇలాంటి పనులు కన్నా చేయగలిగితే there is a heavy damage for the Congress party, not for you actually. You are an individual person, you can simply skip the politics, you can simply leave the politics. It's not a problem. Problem is for Congress party, Indian National Congress Party. They have to come in power in next round, otherwise there is a huge problem for the common public in the nation. Please don't utilize this type of statements. If you want to corner any politician, please be proper and be active while making such a sensitive, while touching such a sensitive issue. It is my humble request. Please don't use this such a vulgar language in future. Please try to hold yourself while speaking very sensitive issue regarding to this N convention and anything regarding to the celebrities, because they are neutral people. They can decide, because the N number of people are there in Telangana, in Hyderabad. There is a decisive factor. Please value them, because in future they need they have to support to the Congress. Otherwise it's very difficult to come back again in Telangana. Be careful while making such a statements. Thanks for watching so far. Have a nice day.